श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
बाबा साई बाबा साई साई बाबा 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 साई बाब
साईं बाबा 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 साईं बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 49వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఇప్పుడు గడిచిన కథా సందర్భం ఏమిటంటే, గత అధ్యాయంలో శ్రోతలకు నేను చమత్కారం అంటే ఇష్టపడే భక్తుల కథ చెప్తానని మాటిచ్చాను. మహాత్ముల నుంచి తాము ప్రాపంచిక శ్రేయస్సు పొందాలన్న కోరిక ఉండదు, లేదా పరమార్థాన్ని సాధించాలన్న కోరిక కూడా ఉండదు. మహాత్ముల అధికారం గురించిన జ్ఞానము ఉండదు.
మహాత్ముల మహిమను ఎవరో వర్ణించినప్పుడు మనసులో విశ్వాసము కలగదు. మిత్రులు సాయి కథలు చెప్తుంటే వింటుంటారు, కానీ సదా దోషాలే చూడగల స్వభావం ఉండటం వల్ల నిశ్చయంగా తమకు అనుభవం కలగకపోతే జగత్తులో ఏ కథని అంగీకరించరు. అతని పేరు హరి కానోబా. అతను ముంబై నుంచి మిత్రులతో కలిసి సాయిని వెతుక్కుంటూ ఆయన్ని పరీక్షించడానికి ప్రయాణమయ్యాడు. కానీ అందరి హృదయాల్లోనూ చిన్మయకాంతులు వెదజల్లే సాయి నైపుణ్యం, ఆయన కుశలత, అపూర్వంగా ఉండే ఆయన పద్ధతి ఎవరికీ నిశ్చయంగా తెలియదు. హరిబాబు షిరిడీకి బయలుదేరగానే దానికి కారణం సాయి సమర్థులకు తెలిసింది. కేవలం చమత్కారాన్ని చూడాలన్నది అతనికి ఉన్న యోగ్యత. ఇంత మాత్రం రుజువు చూపించి అతన్ని పూర్తిగా ఆయన తమవాడిగా చేసుకున్నారు. అతని శ్రమ కూడా ఫలించింది. మహాత్ములు నిజంగా యుక్తిపరులు. కోపర్గాంలో మిత్రుడితో కలిసి హరిబాబు గుర్ర బండిలో కూర్చున్నాడు. గోదావరిలో చక్కగా స్నానం చేసి ఆలస్యం చేయకుండా షిరిడీకి బయలుదేరాడు. కోపర్గాం నుంచి షిరిడీ చేరుకుని కాళ్ళు చేతులు కడుక్కుని సాయి మహాత్ములను చూడటానికి, ఆయన్ని తెలుసుకోవడానికి బయలుదేరాడు. పాదాలకు కొత్త చెప్పులున్నాయి. తలకు జరీ తలపాగా ఉంది. హరిబాబు మనసు సాయిబాబా దర్శనం చేసుకోవాలని ఉర్రు తొలగింది. మసీద్ దగ్గరికి వెళ్ళి దూరం నుంచి సాయిబాబాను చూసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలనిపించింది అతనికి. కానీ చెప్పులు అడ్డొచ్చాయి. అవి పెట్టడానికి సురక్షితమైన స్థానం లేకపోయింది. అప్పుడు అక్కడే ఓ మూల వాటిని మరుగ్గా జాగ్రత్తగా పెట్టాడు. తర్వాత పైన దర్శనానికి వెళ్ళాడు. అతను ప్రేమగా సాయి చరణాలకు నమస్కరించాడు. విభూతి ప్రసాదం తీసుకుని వెనుదిరిగి వాడాకు వెళ్లేందుకు బయలుదేరాడు. కాళ్లకు చెప్పులేసుకుందామని వెళ్తే అక్కడ ఎంత వెతికినా అవి కనబడలేదు. అప్పుడు ఆశలు వదిలేసి దీనవదనంతో అతను ఉత్త కాళ్లతో వాడాకు తిరిగి వచ్చాడు. ఎందుకంటే అక్కడ ఎంతో మంది భక్తులు వచ్చిపోతున్నారు. ఎవరిని అడగాలి? అతనికేం పాలుపోలేదు. ఆ ప్రకారంగా అతని మనసు చిరాకు పడింది. కళ్ల ముందు ఆ చెప్పులు అదే పనిగా కనిపించసాగాయి. మనసులో కూడా చెప్పుల చింతనే. మనసంతా చెప్పుల మీదే ఉంది. ఎంతో నచ్చినందువల్ల ముచ్చటపడి ఆ చెప్పులు కొనుక్కున్నాడు. వాటికి కాస్త రెక్కలొచ్చాయి. ఎవరో దొంగ వాటిని కొట్టేసి ఉంటాడని అతనికి ఖచ్చితంగా అనిపించింది. తరువాత అతను స్నానం చేశాడు. పూజా నైవేద్యాలు పూర్తి చేసి పంక్తిలో కూర్చుని భోజనం చేశాడు. కానీ అతని మనసుకు స్థిమితం లేదు. సభా మండపమే సాయి ప్రదేశం. అక్కడి నుంచి సాయి దృష్టిని తప్పించి నా చెప్పులు ఎవరో తీసుకెళ్లిపోవడం అన్నది చిన్న విషయమా? హరిబాబుకి ఈ చింతే పట్టుకుంది. అతనికి తిండి తిప్పల విషయం పట్టలేదు. భోజనం అయ్యాక భక్తులందరితో కలిసి చేతులు నోరు కడుక్కోవడానికి అతను బయటకు వచ్చాడు. ఇంతలో ఒక క్షత్రియుల పిల్లవాడు పోయిన అతని చెప్పులను జెండాలాగా ఒక కర్ర గట్టి ఒక్కసారిగా అక్కడికి వచ్చాడు. భక్తులు భోజనం కానిచ్చి చేతులు నోరు కడుక్కుంటున్నారు. పిల్లవాడు వెతుక్కుంటూ వచ్చి ఇలా అన్నాడు, ఈ కర్రను నా చేతికిచ్చి బాబా నన్ను పంపించారు. హరికా బేటా జరీకా ఫేటా, అంటే జరీ తలబాగా పెట్టుకున్న హరి కొడుకు అని అరుస్తూ వెళ్ళమన్నారు. ఇవి నా చెప్పులే అని ఎవరైనా గొప్ప ఉత్సాహంతో గట్టిగా అడిగితే వాళ్ళకి ఇవి ఇవ్వమని చెప్పారు. కానీ మొదట ఎవరు హరి కొడుకో, ఎవరి తలపాగా జరీ ఉందో ఇది నిశ్చయం చేసుకున్న తరువాతే అవి ఇవ్వు. ఊరికే గొడవగా అందరికీ చెప్పగు అని బాబా నాకు ఆజ్ఞాపించారు. ఆ పిల్లవాడి అరుపులు విని దృష్టితో ఆ చెప్పులను గుర్తుపట్టి హరిబాబు పరిగెత్తి వెళ్ళాడు. అతని మనసుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. అతని కనుల కొలనుల్లో ఆనందాశ్రులు ఉబికాయి. కంఠం పూడుకుపోయింది. పోయిన చెప్పులను చూసి అతను తన కళ్ళను తను నమ్మలేకపోయాడు. చిత్రం అనిపించింది. అతను ఆ పిల్లవాడితో ఇవ్వు ఇటివ్వు, ఆ చెప్పులు నా దగ్గర తీసుకురా అన్నాడు. వాటిని చూసి అతనిలా అడిగాడు, ఇవి నీకు ఎక్కడ దొరికాయో నాకు వెంటనే స్పష్టంగా చెప్పు. ఆ పిల్లవాడు, అది నాకు తెలియదు, నేను కేవలం బాబా ఆజ్ఞను పాటించేవాణ్ణి. హరి కొడుకు తన జరీ తలపాగా నాకు చూపించాలి. అతనికే నేను చెప్పులిస్తాను. వేరే ఏ గుర్తు నాకు అవసరం లేదు. బాబా చెప్పిన ఆ సూచనలు నాకు చూపించిన వారు ఈ చెప్పులను తీసుకోగలుగుతారు. హరిబాబు, ఒరే బాబు, ఆ చెప్పులు నావేరా అన్నాడు. అయినా ఆ పిల్లవాడు అవి అతనికి ఇవ్వలేదు. అప్పుడు హరిబాబు ఆ పిల్లవాడు మనసుకి బాబా ఇచ్చిన సూచనలన్నీ చూపించాడు. అతను ఇలా అన్నాడు, ఒరే బాబు, నేనే హరిని, కానోబా కొడుకుని. ఈ మాట నిజం. అన్ని రకాలుగా ఆ గుర్తులు నన్నే సూచిస్తున్నాయి. ఇప్పుడు నా జరీ తలబాగా చూడు, నీ మనసులోని సందేహం నివృత్తి అవుతుంది. నేనే ఆ చెప్పులకు యజమానిని, ఇతరులెవరికి దాని మీద అధికారం లేదు. అప్పుడు ఆ పిల్లవాడికి నమ్మకం కుదిరి అతను ఆ చెప్పుల్ని హరిబాబుకి ఇచ్చాడు. ఆ ప్రకారంగా హరిబాబు మనసులోని కోరిక నెరవేరింది. సాయిబాబా మహాత్ములను అనుభవం కలిగింది. నా తలబాగా జరీది అని చెప్పడంలో విచిత్రమే ఉంది. అది మరి నా తల మీదే ఉంది, అందరికీ కనిపిస్తూనే ఉంది. కానీ నేను వేరే ఊరివాడిని. షిరిడీకి ఇది నా మొదటి రాక. అలాంటప్పుడు సాయిబాబాకు నా పేరు ఎలా తెలుసు?
నా తండ్రి కానోబాను ఎవరో చూడకపోయినా కాని అక్షరంతో అతని పేరు సూచించడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదివరకు నా మిత్రుడు సాయిబాబా మహిమను నాకు చెప్పాడు. అతను చెప్పిన దాన్ని నేను లెక్కబెట్టలేదు. అందుకు నాకు పశ్చాత్తాపం కలుగుతుంది. ఇప్పుడు నాకు అనుభవం రావడంతో సాయిబాబా ప్రభావం నాకు తెలుస్తుంది. సందేహాలకు చోటు లేకుండా పోయింది. సాయిబాబా మహాత్ములు. మన మనసులో ఉన్న శ్రద్ధను బట్టే మనకు అనుభవం కలుగుతుంది. హరిబాబుకి తన భావనను అనుసరించి అనుభవం కలిగింది. మహాత్ముడు పరీక్షించడం అంటే అతనికి ఎంతో ఇష్టం. అది అతని స్వభావం. మనసులో పారమార్థికంపై తీవ్ర ఇచ్ఛ లేదు. సాయి సమర్థులు మహాప్రభావశాలి అయిన సత్పురుషులు అన్న అనుభవం ఆప్తమిత్రుడు చెప్తున్నా ఆయన్ని స్వయంగా చూడాలన్నదే అతనికి షిరిడికి వెళ్ళడానికి కారణమైంది. మహాత్ముల చరణాలకు ప్రాణాలు అర్పించాలి, అప్పుడే దైవం దగ్గర స్థానం లభిస్తుంది అన్న భావన మనసులో అసలు లేదు. తొండగింతులు ఎంతవరకు? మహాత్ముల ద్వారానికి పోయి చమత్కారం చూడాలని నిశ్చయించుకున్నాను. అయితే కొత్త చెప్పుల జత ఇంటికే నడిచి వచ్చింది. నిజానికి క్షుద్రమైన చెప్పులు పోతే నష్టం ఏంటి? కానీ దానికోసం మనసులో వ్యర్థంగా దడబుట్టింది. చెప్పులు దొరికే వరకు అది ఆగితే ఒట్టు. మహాత్ములు లభించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి భక్తి, మరొకటి జ్ఞానం. జ్ఞాన మార్గం ఎంతో కష్టమైనది. భక్తి సాధన చాలా సులభం. మరి భక్తి ఇంత సులభంగా సహజంగా ప్రాప్తింపజేసుకునేదిగా ఉన్నప్పుడు జనులంతా దాన్ని ఎందుకు ఆచరించరు? అయితే దానికి కూడా అదృష్ట సంపద కలవలసి ఉంటుంది. అప్పుడే అది ప్రాప్తిస్తుంది. కోట్లాది జన్మల పుణ్యం ఉంటేనే మహాత్ములు లభిస్తారు. మహాత్ముల సాన్నిధ్య సుఖం లభిస్తే మన భక్తి వికసిస్తుంది. మనందరికీ సంసారం మాత్రమే తెలుసు. అక్కడే మనకు ఆసక్తి ఉంటుంది. దాని ఉపాధి నుంచి విడిపడడం మనకు తెలియదు. మనసుకున్న ఆ వృత్తిని భక్తి అనగలమా? మన భక్తిని అనుసరించే మనకు ఫలితం ఉంటుంది. అదే నిశ్చయంగా జరుగుతుంది. ఇందులో తిలమాత్రం శంక అవసరం లేదు. విషయభోగాలను పొందడానికి మనం రాత్రింబవళ్ళు సాయిని ఆశ్రయిస్తే మనకు లభించేవి కూడా విషయభోగాలే. పారమార్థికం కోరే వారికి మాత్రం పారమార్థికమే ప్రాప్తిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సరే, ఇప్పుడు సోమదేవ స్వామి అనే మరో వ్యక్తి సాయిని పరీక్షించడం కోసం షిరిడిలో ప్రత్యక్షమైనాడు. క్రీస్తకము 1906 ప్రాంతంలో బాయాజీకి ఉత్తరకాశీ ధర్మశాలలో బస చేసే ఈ వ్యక్తి కలిశాడు. ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు కాకాసాబ్ దీక్షిత్కి ప్రఖ్యాతి చెందిన బాయాజీ సోదరుడు. అంటే రాజారాం నాగపూర్లో పేరున్న కాంట్రాక్టరు. చూడండి 4వ అధ్యాయము ఓవి 162లో వాళ్ళు బదరీ కేదార యాత్ర చేస్తున్నప్పుడు ఈ స్వామి దారిలో వాళ్ళకి కలిశాడు. బదరీ కేదారులను వదిలేసి బాయి క్రిందకి దిగాడు. మార్గంలో అడుగడుగునా విశ్రాంతి స్థానాలు తగిలాయి. అక్కడ ప్రయాణికులు కూర్చొని కనిపించారు. అందులో ఆ తర్వాత హరిద్వార్ స్వామి అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆ వ్యక్తి సాయిబాబా ప్రభావంలోకి వచ్చాడు. అతని ప్రబోధాత్మకమైన కథ బాబా స్వభావాన్ని స్పష్టం చేసి శ్రోతలకు సంతోషం కలిగిస్తుంది, అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తుంది. బాయాజీ శౌచానికి పోతుంటే దారిలో ఈ స్వామీజీ కలిశాడు. సహజంగా అలా మాట్లాడుకుంటుండగా ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. గంగోత్రి క్రింద ఉంటుంది ఆ ప్రదేశము. అక్కడ ఉత్తరకాశీ అనే గ్రామంలో స్వామి ఉంటున్నప్పుడు డెహ్రాడూన్కు 70 క్రోసులు అంటే 140 మైళ్ళు లేదా 224 కిలోమీటర్ల దూరంలో ఈ సావాసం ఏర్పడింది. చెంబు తీసుకొని స్వామి శౌచానికి ఆరు బయటకు వెళ్ళాడు. బాయాజీ కూడా అక్కడికే అదే పనికి బయలుదేరాడు. మొదట్లో ఇద్దరు చూపులు కలిశాయి. తర్వాత దారిలో ప్రత్యక్షంగా కలిసి ఆ తర్వాత ఒకరినొకరు కుశల ప్రశ్నలు అయ్యాక పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. అలా కబుర్లో ఇద్దరికి స్నేహం ఏర్పడింది. పరస్పర నివాసాలను గురించి ప్రశ్నించుకున్నారు. బాయాజీ మీరిక్కడ హరిద్వార్లో ఉంటారు, మేము నాగపూర్లో ఉంటాము. ఎప్పుడైనా ఆ వైపుకు వస్తే మాకు మీ దర్శనం ఇవ్వండి. అక్కడ యాత్రకు వచ్చినప్పుడు మా ఇంటిని పావనం చేయండి. మాకు మీ దర్శనం మళ్ళీ కలిగించండి.
మేం చేసే స్వల్ప సేవను స్వీకరించండి. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో మీరు అడుగు పెట్టాలి. ఇదే నా విన్నపం అన్నాడు. దానికి స్వామీజీ, నారాయణుడు మీ కోరిక తీరుస్తాడు అన్నారు. కీర్తి క్రీస్తు శకము 1906 సంవత్సరంలో ఉత్తరకాశీ దగ్గర ఒకరితో ఒకరు ఆ ప్రకారంగా మాట్లాడుకున్నారు. ఇద్దరూ పరస్పర చిరునామాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు శౌచానికి వెళ్ళి ఆరుబయలు దగ్గర పడటం చూసి ఇద్దరూ విడిపోయారు. తర్వాత 5 సంవత్సరాలు గడిచాక సాయితో సమాగమం అయ్యే రోజు రాగానే స్వామీజీకి బాయాజీని కలవాలని ఆదుర్దా కలిగింది. క్రీస్తు శకము 1911 సంవత్సరం స్వామీజీ నాగపూర్కి వచ్చాడు. అక్కడ శ్రీ సాయినాథుని పవిత్ర గోష్ఠి విని ఆయనకెంతో ఆనందం కలిగింది. బాయేజీ సిఫార్సుత్రం ఇచ్చి షిరిడీ క్షేత్రానికి సుఖంగా చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాక స్వామీజీ నాగపూర్ నుంచి బయలుదేరాడు. మన్మాడ్ స్టేషన్లో దిగగానే కోపర్గాం బండి తయారుగా ఉంది. తర్వాత కోపర్గాంకి గుర్రబండిలో ప్రయాణించి గొప్ప ఆనందంతో సాయిబాబా దర్శనానికి షిరిడీ బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళినా సాధువుల ప్రవర్తన లేదా వారి ఆచరణ తీరు ఒక్కొక్కరిది ఒక్కో తరహాలో ఉంటుంది. ఒకే తీరుగా ఎక్కడా ఎప్పుడూ ఉండదు. ఒక మహాత్ముడి నడవడిక మరొకరికి అంగీకార యోగ్యంగా ఉండదు. కనుక మహాత్ముల యోగ్యతను అయోగ్యతని అంచనా వేయటానికి ఇది సాధన కాదు. మహాత్ముల దర్శనానికి వెళ్లేందుకు ఈ ఆలోచన ఎందుకు? వాళ్ళ ప్రవర్తన మీద దృష్టి పెడితే మన శ్రేయస్సు చతికిల పడిపోతుంది. స్వామి స్వభావం ఎలాంటిదంటే ఆయన మనసులో ఎప్పుడూ కుతర్కాలకు చెలరేగుతుంటాయి. దూరం నుంచి షిరిడీలోని మసీదు మీదున్న రెపరెపలాడే జెండాలు కనిపించగానే ఆయన మనసులో సందేహం తలెత్తింది. మసీదు శిఖరం మీద కలశం వద్ద ఎగిరే పతాకాలు దూరం నుంచి దృష్టిలో పడగానే ఆయనతో పాటున్న జనులు ప్రేమతో వాటికి నమస్కరించారు. తర్వాత సాయి దర్శనం అవబోతుందని పరవళ్లు తొక్కే మనస్సు ఉల్లాసంతో గంతులేసింది. అయినా ఎదురుగా జెండాలు కనిపించగానే వాటినతడు ఉపేక్షించలేకపోయాడు. పతాకాల దర్శనంతో మనసులో ప్రేమ ప్రకటమవటమైతే అన్ని చోట్ల ఎప్పుడూ కలిగే ఆ అనుభవమే. ఇది భక్తి ప్రేమల లక్షణము. అందులో విలక్షణం ఎంత మాత్రమూ లేదు. కానీ దూరం నుంచి ఆ జెండాలను చూసి స్వామి కుశస్థ మనసులో ఆలోచనలు చెలరేగాయి. ఆయన మనసు ఎంత విచిత్రమో! జెండాలు ఎగరేయాలని మనసులో ప్రీతి ఉండటం సాధు లక్షణం అనగలమా? జెండాలు దేవాలయాల మీద ఎగరేయాలి. తన నివాస స్థలం మీద వాటిని ఎగరేయటం అంటే తన సాధుత్వానికి అల్పత్వాన్ని ఆపాదించటమే అవుతుంది. ఆ ప్రకారంగా సాధువు మానవ సన్మానాలను కోరటం అతనికి లొకేషన్కి నిదర్శనము. అలాంటి సాధుత్వము మనసుకి పట్టదు. నిజంగా అది వారి అల్పత్వము. తాత్పర్యం చెప్పాలంటే స్వామి తన మనసుకి తోచినట్లు సాయిబాబా సాధుత్వం గురించి నిర్ణయించుకొని తనకు అలాంటి వారి అనుగ్రహం అవసరం లేదని నిశ్చయించుకున్నాడు. స్వామి మనసులో ఎంతో అనాధారం ఉత్తనమై నేను అనవసరంగా ఇక్కడి దాకా వచ్చాను అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని అతడు దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఇది లొకేషన్కి సంబంధించిన వ్యర్థమైన ఆడంబరము. సాధువులకి గౌరవాధారాలెందుకు? జెండాలు చూస్తుంటే నాకు అది తప్ప మరో ఆలోచన రావటం లేదు. జెండాలతో ఆ సాధువు తన గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాడు. అదే అతని సాధుత్వానికి అల్పత్వము. ఆయన దర్శనానికి నేనెలా పోగలను? అలాంటి వారి దర్శనం చేసుకుంటే మనసుకి శాంతి ఎలా లభిస్తుంది? ఇది ధార్మికత ముసుగులో జెండాల రూపంలో చేసే ప్రదర్శన. దాంతో మనసుకి ప్రశాంతత కలగదు. ఇప్పుడు వచ్చిన దారినే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. దర్శనానికి వెళ్ళాలన్న ఆలోచన బాగా అనిపించటం లేదు. నిజానికి నేను మోసపోయాను. దానికి అతనితో పాటున్న ప్రయాణికులు ఇలా అన్నారు. ఇంత దూరం మీరు మరీ ఎందుకు వచ్చినట్లు? ఊరికే జెండాలను చూసి మనసు ఇంత క్షుబ్ధం ఎందుకు అవ్వాలి? ఇప్పుడు మీరు షిరిడీ దగ్గరకు వచ్చేశారు. అక్కడ రథము, పల్లకి, గుర్రము మొదలైన సరంజామానంతా చూస్తే మీ మనసుకి ఇంకెంత కలవరం కలుగుతుందో. వారి మాటలు విని స్వామీజీకి ఇంకా కోపం వచ్చింది.
నగరాలు, పల్లకి, గుర్రాలు దగ్గరుంచుకునే పెద్ద సాధువులను నేనెంతమందిని చూడలేదు. షిరిడీ ఆలోచన బాగాలేదు. ఇప్పుడు నదికెళ్ళే దారి పట్టాలి అన్న ఆలోచన మనసులోకి వచ్చి సోమదేవ స్వామి వెనుదిరిగాడు. అప్పుడు వెంట ఉన్నవారు ఇలా బలవంత పెట్టారు. ఎలాగో మీరు ఇక్కడి దాకా వచ్చారు. వెనక్కి తిరక్కండి. ఇక్కడి దాకా వచ్చినట్లే కొంచెం ముందుకు నడవండి. కుతర్కము చేయకండి. మసీదుపై ఎగిరే జెండాలకు సాధువుకి ఏమీ సంబంధం లేదు. ఆ సాధువుకి జెండాలతో పని లేదు. ఆయనకి గొప్పతనం పట్ల, మానవ సన్మానాల పట్ల ఆసక్తి లేదు. గ్రామస్తులకి ఈ వైభవం అంటే ఎంతో ఇష్టము. ఇవి వాళ్ళ భక్తికి ప్రతీకాలు. అదే ఈ జెండాలు పెట్టడానికి కారణము. మీరు జెండాల వైపు చూడకండి. వెళ్ళి ఊరికే దర్శనం చేసుకోండి. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకండి. వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోండి. ఇంతలో షిరిడీ దగ్గర పడింది. ఈ చక్కని ఉపదేశం విని మనసులోని సంశయాన్ని తీసి పారేయాలి. తిరిగి పశ్చాత్తాపడకూడదు అనిపించింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु शरद बाबूजी की जय. సరే, శ్రీ సాయి సమర్థుల దర్శనంతో స్వామి కరిగిపోయాడు. కళ్ళ నిండా ప్రేమ కట్టలు తెచ్చుకొని పొంగి వెల్లువగా పారింది. కంఠం వృద్ధమయ్యింది. మనసులో అనురాగ రంజిత ఆనంద సౌరభాలు గుబాలించాయి. కళ్ళు ఉల్లాసంతో సుఖ సంపన్నంగా మెలమెల మెరిశాయి. బాబా చరణ ధూళిలో ఎప్పుడు తడిసి పోదామా అని మనసు తహతహలాడింది. చిన్మయ కాంతులు వెదజల్లి ఆ రూపాన్ని చూసి స్వామి మనసు దృష్టి తన్మయమై అతను బాబా వైపు రెప్పవాల్చకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ప్రేమాతిరేకంలో చిక్కుకుపోయాడు. మనసులోని కుతర్కం కిక్కురుమనకుండా కరిగిపోయింది. చిత్తం దర్శనం వల్ల కలిగిన ఆనందంతో ద్రవించిపోయింది. బాబా సగుణ రూపం కళ్ళల్లో ప్రతిఫలించింది. బువా తాదాత్మ్యతం చెందాడు. ఆ గొప్ప మహాత్ముని కళ్ళతో చూసి సోమదేవ స్వామికి కలిగిన ఆనందం ఆకాశపుటంచులు తాకింది. అతని ఆత్మ అపరిమిత శాంతిలో సోలిపోయింది. ఇక ఇక్కడే ఉండిపోవాలని అనిపించింది. కేవల దర్శనంతోనే సంశయం అస్తమించింది. బుద్ధి తన చోట్లో మౌనంగా కూర్చునింది. అన్యత్వ భావన అస్తమించింది. పూర్తిగా ఐక్య భావన కలిగింది. శబ్దాలు బయటకు రాక మౌనం పరుచుకుంది. కళ్ళు రెప్ప వేయడాన్ని తెరవడాన్ని ఆపేశాయి. హృదయం లోపల బయట చైతన్య కాంతులు విస్తరించాయి. మనసు తన్మయత్వం చెంది తృప్తిని పొందింది. మొదట్లో జెండాలు చూసి వెనుదిరిగాడు. తర్వాత ప్రేమ ఆవేశంతో అశ్రువులు టపటప రాలాయి. అష్ట సాత్విక భావాలు ఆలవోకగా కలిగాయి. బాబాపై ప్రేమ పెనవేసుకుంది. మన మనసు పూర్తిగా లీనమయ్యే చోటే మన నిజమైన స్థానం అన్న తన గురువు మాటలు అతనికి గుర్తొచ్చాయి. బాబా పట్ల అతని ప్రేమ సుధాస్రవంతి ఉవ్వెత్తున ఎగసింది. ఆ వ్యక్తి మెల్లమెల్లగా ముందుకు రాసాగాడు. సాయి మహారాజు కోపం పెరిగిపోసాగింది. శాపనార్థాలు వరదలై ప్రవహించసాగాయి. అలాగే బువా ప్రేమ కూడా పరవళ్ళు తొక్కుతూ పదింతలు వేయింతలుగా పెరగసాగింది. సమర్థ సాయి కరణి ఎంత అద్భుతం! ఆయన నరసింహస్వామి ఉగ్రతను అచ్చుగుద్దినట్లు తెచ్చుకొని ఇలా అన్నారు: మా ఆడంబరాన్ని మా దగ్గరే ఉండని, పో, నీ ఇంటికి వెళ్ళిపో. నా మసీదు వైపు మళ్ళీ వచ్చావో ఖబర్దార్. మసీదులో జెండాలు పెట్టేవాడి దర్శనం ఎందుకు చేసుకోవడం? ఇదేమన్నా సాధువుల లక్షణమా? ఇక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు. సరే. తర్వాత భయభ్రాంతులతో మనసు అల్లకల్లోలంగా స్వామి సభా మండపంలో ప్రవేశించాడు. భయభ్రాంతులతో మనసు అల్లకల్లోలం అవ్వగా స్వామి సభా మండపంలో ప్రవేశించాడు. కానీ దూరం నుంచి సాయిమూర్తిని చూసి అతను ప్రశాంతంగా ఉండలేకపోయాడు. తన మనసులో వచ్చిన ఆలోచన గురించిన మాటలు చెవుల్లో పడగానే స్వామి అక్కడికక్కడే సిగ్గుతో
చితికిపోయి, మహారాజు సర్వజ్ఞులు, నేనెంత మూర్ఖుణ్ణి, మహారాజు ఎంత విద్వాంసులు, నా భావాలు ఎంత కలుషితం, ఆయన మనసు ఎంత శుద్ధం. సాయి మహారాజు కొందరిని కౌగిలించుకుంటారు, కొందరిని చేత్తో సృహిస్తారు, కొందరికి ధైర్యం చెప్తారు, కొందరి వైపు కృపాదృష్టితో చూస్తారు, కొందరి వైపు చిరు దరహాస పారిజాతాలను వర్షిస్తూ అవలోకిస్తారు, కొందరి దుఃఖోద్వేగ దావనాళాన్ని చల్లారుస్తారు, కొందరికి విభూది ప్రసాదాన్ని పంచుతారు, అందరినీ సంతృష్టి పరుస్తారు. అలా ఉండగా నా మీదే ఈ క్రోధాగ్ని జ్వాలలు సోకడానికి కారణం బహుశా గతంలో నా ప్రవర్తనే అయి ఉంటుందనిపిస్తుంది. ఇది క్రోధం కాదు, నాకది ఉపదేశం. తర్వాత అది సుఖదాయకం అవుతుంది. సరే, తర్వాత అలాగే అయ్యింది. సాయిబాబాను చూసి పరవశించిన స్వామి సాయి కృపతో నిర్మలుడై సాయి చరణాలలో శాశ్వతంగా స్థిరపడిపోయాడు. సాయి బాబా భక్తి ప్రభావ శక్తి చెడు వాసనలను మత్సరాన్ని తీసిపారేయుగాక, శాంతిని ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని కలిగించుగాక, భక్తులను కృతాకృత్యులను చేయుగాక. గంధర్వులు అంటే స్వర్గంలోని గాయకులు, యక్షులు అంటే కుబేరుని సేవకులు, సురాసురు దేవతలు రాక్షసులు, సురాసురులతో ఈ సజీవ నిర్జీవ సృష్టి నిండిపోయి ఉంది. ఈ అఖిల విశ్వంలో ఈ విశ్వంబరుడు నిరంతరం నిండి ఉన్న అతను ఆకారాన్ని తీసుకోకుండా సదా నిరాకారంతో ఉండిపోయి ఉంటే సాకార మానవులకు కొద్దిగా కూడా ఉపకారం జరిగి ఉండేది కాదు. సారాంశం ఏమిటంటే, లీలతో శరీర ధారణ చేసి సాయి లోక సంగ్రహణం లేదా దుర్జన లోకుల మతాన్ని నిరోధించకపోతే అప్పుడు భక్తుల మీద ఆయన అనుగ్రహం ఎలా పడేది? ఇప్పుడు అధ్యాయం ముగించవలసి ఉంది. అప్పుడే నాకు కథ గుర్తొచ్చింది. సాయి ఉపదేశానికి ఇదొక ఉదాహరణ. విశ్వసించిన వాళ్ళకి అది హితకరం అవుతుంది. కథ చాలా చిన్నది, గుర్తుపెట్టుకుంటే దానివల్ల శ్రేయస్సు కలుగుతుంది. కనుక శ్రోతలకు నేను ఒక క్షణం నా వైపు మనసు పెట్టమని విన్నపం చేస్తున్నాను. ఓసారి భక్త మహల్సాపతి నానాసాహెబ్ చందోర్కర్ మసీదులో కూర్చొని ఉన్నప్పుడు ఓ అపూర్వ సంఘటన జరిగింది. అది వినండి. వైజాపూర్లో నివసించే ఎవరో ఒక శ్రీమంతుడైన వ్యక్తి తన కుటుంబాన్ని అంతా తీసుకుని సాయి సముద్రులను దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహంతో వచ్చాడు. వాళ్ళల్లో ఉన్న స్త్రీలకు ఘోష అంటే పరపురుషుల ఎదుట మేలు ముసుగు వేసుకునే పద్ధతిని చూసి నానాసాహెబ్ మనసులో సంకోచం కలిగింది. దర్శనానికి వచ్చిన భక్తుల తృప్తి కోసం ఇప్పుడు ఓ పక్కకి తప్పుకొని చోటు ఇవ్వాలన్న ఆలోచన కలిగింది. కనుక నానాసాహెబ్ లేవబోతుంటే బాబా అతన్ని ఆపారు. ఇలా అన్నారు, వచ్చేవారు పైకొస్తారు, నువ్వు హాయిగా కూర్చో. ఇంతలో ఎవరో ఆ వ్యక్తికి ఇలా సూచించారు. నానాసాహెబ్ కూడా దర్శనానికి వచ్చాడు, మీరు రండి, అందుకు అభ్యంతరం లేదు. అప్పుడు ఈ భక్తులంతా పైకొచ్చి బాబాకి నమస్కరించారు. వారిలోని ఓ స్త్రీ బాబాకి నమస్కరించడానికి తన మేలు ముసుగుని పక్కకి తొలగించింది. అప్పుడు మనోహర మధుర శరచంద్రికలు వెదజల్లే సౌందర్యంతో మెరిసిపోయి ఆమెను చూసి నానాసాహెబ్ మనోప్రాంగణంలో మోహ దీపికలు వెలిగాయి. జనుల ఎదుట చూడటం ఎలా అని సంకోచం కలిగినా చూడకుండా ఉండలేకపోయాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. హృదయంలో అలజడి చేసే మోహ ఆతురతను అతను నిగ్రహించుకోలేకపోయాడు. మనసులో బాబా గురించి ఎంతో సంకోచం కలిగింది. అతను తన తల పైకెత్తలేకపోయాడు. నానా దొంగచాటుగా ఆమెను చూడసాగాడు. అతను పెద్ద ఇబ్బందిలో పడిపోయాడు. ఇదంతా నానా మనసులోని అవస్థ. కానీ అందరి హృదయాలలో నివసించే బాబాకు అదంతా తెలుసు. ఇతరులకి దాని గురించి ఎలా తెలుస్తుంది? వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. నానా మనసంతా గందరగోళంగా అయిపోయిందన్న విషయం తెలుసుకొని అతన్ని తిరిగి పూర్వపు స్థితిలోనికి తీసుకొచ్చేందుకు బాబా అతనికి ఏమని ఉపదేశం చేశారో వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇంద్రియాలు తమ గురు ధర్మాలను హాయిగా ఆచరిస్తున్నప్పుడు మనం దానికి అడ్డుపడకూడదు. దానిలో ఏమీ నష్టం లేదు. బ్రహ్మదేవుడు సృష్టిని రచిస్తాడు. మనం దాన్ని ప్రేమించకపోతే ఆయన కుశలత నిరర్ధకమవుతుంది. బనతా బనేల్ చేయగా అంతా సాధించబడుతుంది. ముందు తలుపులు తెరిచే ఉన్నప్పుడు దొడ్డిదోవ గుండా ఎందుకు పోవాలి?
మనసు శుద్ధంగా ఉన్న చోట ఎలాంటి అవరోధాలు ఉండవు. మనసులో చెడు ఆలోచనలు లేని వారికి దొంగతనం ఎందుకు? దృష్టి పనిచేస్తుంది. అక్కడ మనం సంకోచించవలసిన పనేముంది? ఆ దగ్గరలోనే మాధవరావు ఉన్నాడు. అతనిది విమర్శించే గుణం. అతను తన సందేహాన్ని తీర్చుకోవడానికి బాబా మాటలకు అర్థం ఏమిటని నానాని అడిగాడు. దానికి నాన్న ఇలా అన్నారు: కొంచెం ఆగు, వాడాకు తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో బాబా మనసులోని విషయాన్ని నేను చెప్తాను. అప్పుడు కుశల ప్రశ్నలైన తర్వాత సాయి సమర్థులకు నమస్కరించి నాన్న తన బస్కు బయలుదేరినప్పుడు మాధవరావు కూడా అతనితో పాటు బయలుదేరాడు. అతను వెంటనే నాన్నను ఇలా అడిగాడు: నానా, బనతా బనతా బనేలంటూ మాట్లాడిన ఆ మాటలకి అర్థాన్ని స్పష్టంగా చెప్పవా? సమాధానం చెప్పటానికి నాన్నకు నమస్కరించలేదు. అతను ఏమీ చెప్పకుండా విషయాన్ని దాటేశాడు. దాంతో మాధవరావు సంశయంగా మరింత పెరిగింది. అతని మనస్సు ఊరుకోలేదు. అప్పుడు నాన్న మాధవరావు తీవ్రంగా బలవంత పెట్టడం వల్ల మనస్సు విప్పి మసీదులో జరిగిందంతా వివరంగా చెప్పి అతని సందేహాన్ని తీర్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. నిజంగానే బాబా ఎంత సమర్థులు! మన దృష్టి ఎటుపోయినా బాబా స్వతహాగా అంతఃకరణలో ఉంటే మనసులోని విషయం తెలుసుకోగలవారు. ఆయనకి సర్వము కళ్ళెదుటే కనిపిస్తుంది. అలా సంక్షిప్తంగా ఉన్న ఆ అద్భుత వృత్తాంతాన్ని విని శ్రోతలకు ఆశ్చర్యం కలిగింది. అందులోని అంతరార్థాన్ని చూస్తే ఎంతో అమూల్యమైన స్థైర్యము, శాంతి లభిస్తాయి. మనసు వస్తుత చంచలమైనది. దాన్ని విసంగంగా పోనివ్వకూడదు. ఇంద్రియాలు చలించినా దేహాన్ని లొంగిపోనివ్వకూడదు. ఇంద్రియాలను నమ్మకూడదు. విషయ భోగాలపై ఆసక్తి పెట్టుకోకూడదు. మెల్లమెల్లగా అభ్యసిస్తే మనసులోని అస్వస్థత శాంతిస్తుంది. ఇంద్రియాలకు బానిసలం కాకూడదు. వాటికి ఎన్నటికీ అణచలేము. యోగ్యమైన అవకాశము చూసుకొని యుక్తితో వాటిని స్వాధీనం చేసుకోవాలి. సృష్టికి విషయ రూపం. ఏ రకమైన సౌందర్యానైనా భయపడకుండా చూడాలి. అందుకు సిగ్గుపడటం ఎందుకు? చెడు ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు. మనసుని వాసనారహితము చేసుకుని ఈశ్వర సృష్టిని పరిశీలించాలి. అప్పుడు విషయ భోగాల గుర్తు నశించి ఇంద్రియ నిగ్రహము సహజంగా అయిపోతుంది. రథాన్ని తనకిష్టమైన చోటుకు తీసుకెళ్లటానికి సారథి మూలకారణమైనట్లు తమ హితాన్ని చూసే బుద్ధి ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవటానికి ఎల్లప్పుడూ సావధానంగా ఉంటుంది. సారథి రథాన్ని తన స్వాధీనములో ఉంచుకుంటాడు. బుద్ధి కూడా ఇంద్రియాలను అణిచివేసి శరీరపు విశృంఖలతను, మనసు యొక్క అనివార్య చాంచల్యాన్ని స్వాధీనంలో ఉంచుకుంటుంది. శరీరము, ఇంద్రియాలు, మనసుతో పాటు తన విషయ భోగాలు ముగిశాక జీవుడికి వైష్ణవ పదవి ప్రాప్తిస్తుంది. అలా ఉంటుంది బుద్ధి సామర్థ్యం. ఇంద్రియ సమూహంలో కళ్ళు మొదలైన ఇంద్రియాలు వేర్వేరుగా వ్యవహరించే గుర్రాలను తెలుసుకోవాలి. రూపము, రసము మొదలైన విషయాలను నరకానికి తీసుకెళ్లే మార్గాలుగా తెలుసుకోవాలి. విషయ భోగాల గురించిన ఏ కాస్త కోరికైనా పరమార్థిక సుఖాన్ని నశింపచేస్తుంది. కనుక దాన్ని సంపూర్ణంగా త్యజిస్తేనే మీకు మోక్షప్రాప్తి కలుగుతుంది. బయటకు కనిపించే ఇంద్రియాలకు విషయాల పట్ల ఆసక్తి లేకపోయినప్పటికీ అంతఃకరణలో ఆసక్తి ఉన్నట్లయితే జనన మరణాలు అంతం కావు. విషయాలు ఎంతో అనర్థకారకమైనవి. వివేక తెలివిగలవాడు సారథిగా లభిస్తే ఆ వివేకముతో విచారపూర్వకంగా కళ్ళాన్ని చేతులోనికి తీసుకుంటే అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు స్వప్నంలో కూడా ఏమాత్రము చెడు మార్గానికి పోవు. అలా మనసుకు తృప్తినిచ్చే నిగ్రహము, దక్షత, కుశలత, చాతుర్యము కల సారథి అదృష్టవశాత్తు లభిస్తే విష్ణుపద దూరంగా ఎందుకుంటుంది? విజ్ఞాన సారథేరేస్తు మనఃపగ్రహమన్నరః సోద్వాన పరమాప్నుతి తద్వి పరం పదం. మానవునికి వివేకమైన బుద్ధి సారథిగా అయ్యి మనోరూప కళ్ళాన్ని స్వాధీనములో ఉంచుకునే మానవులు సంసార మార్గాన్ని దాటిపోయి సుప్రసిద్ధము, శ్రేష్టము అయిన శ్రీ విష్ణువు పదవిని ప్రాప్తింప చేసుకుంటారు. ఆ పదవే సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పరమేశ్వరుడు. అతనికే మరో పేరు వాసుదేవుడు. ఆయనే సర్వోత్కృష్టమైన చిట్ట చివర అత్యంత శ్రేష్టమైన మోక్షస్థానం. సరే, ఈ అధ్యాయం ముగిసింది. రాబోయే అధ్యాయము దీనికన్నా మధురమైనది.
సద్వత్తులకు మనోరంజకమైనది. దాన్ని వినండి. చివరికి జగత్తును నడిపించేవాడు, బుద్ధిని ప్రేరేపించేవాడు అయిన సద్గురు చరణాలపై ప్రార్థన పూర్వకంగా హేమాడు పంతు తన శిరస్సును పెడుతున్నాడు. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషుల సజ్జనుల ప్రేరణ కలిగించి భక్త హేమాడు పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరితలోని సంత పరీక్షణ మనోనిగ్రహం అనే పేరు గల 49వ అధ్యాయం ముగిసింది. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 49వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో హరి కానోబా, సోమ్దేవ్ స్వామి ల కథను విని మనకి శ్రీ సాయిబాబా యొక్క ఉదారమైన గొప్ప మనసు తెలుస్తుంది. వీరిద్దరికీ సాయిబాబా పట్ల భక్తి లేదు, పైగా శంకులే ఉన్నాయి. సోమ్దేవ్ స్వామికి కోపం కూడా ఉంది. ఇద్దరు కూడా బాబాని పరీక్షించడానికి వచ్చారు. కానీ బాబా ఉదారమైన మనసుతో వారికి చమత్కారాన్ని చూపి వాళ్ళని తమ వాళ్ళుగా చేసుకున్నారు. వాళ్ళని యోగ్యమైన మార్గంలో తీసుకొచ్చారు. బాబా దర్శనానికి ఎవరు ఏ కోరిక పెట్టుకొచ్చినా సరే సాయిబాబా వాళ్ళ మనసులో తమ పట్ల శ్రద్ధ కలిగించి సన్మార్గంలోకి తీసుకొచ్చి వారికి శ్రేయస్సుని కలిగించేవారు. భక్తులు భక్తియుక్త అంతఃకరణలో ఉన్న లేక పరహసించేవారైనా సాయిబాబా ఇద్దరిపైన ఒకేలాగా కృప చూపించేవారు. వాళ్లను దూరంగా నెట్టడం, మరొకరిని దగ్గరగా తీసుకోవడం అనేది ఆ కరుణామయుని జననికి తెలియవు. ఇప్పుడు ఈ అధ్యాయం చివర సానా సాహెబ్ చాందోర్కర్ మేలీ ముసుగులో స్త్రీ యొక్క అందమైన ముఖాన్ని చూపి మోహితుడవడం గురించి చిన్న కథను చూడండి. విషయభోగానికి ఏమి ఎంత ఘాతుక ఉన్నవో శ్రీ సాయి సచ్చరిత్రలో అడుగడుగునా చెప్పబడ్డాయి. శ్రీకృష్ణ భగవాన్ కూడా ప్రతికూలంగా ఉండే గాలి నీటిలో పడవని పెడదారికి లక్కలిన్నట్లు అదేవిధంగా ఇంద్రియ విషయాలు ఎంటబడితే వాటిని అనుసరించిపోయే మనసు ఆ మానవుల వివేకాన్ని లాక్కెళ్తుంది అని గీతలో చెప్పారు. ఆ తరువాత రాబోయే మోసాన్ని సూచనగా ఇచ్చారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయితే సంఘత్ సంజాయితే కామః కామత్ క్రోధ బీజాయితే క్రోధాన్ భవతి సమ్మోహః సమ్మోహాన్ స్మృతి విభ్రమః స్మృతి విభ్రమంతు బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మానవులు శతాబ్ద విషయాలు చింతించినట్లు ఆ విషయాల పట్ల ఆసక్తి ఉన్నదన్నట్లు అవుతుంది. అలాంటి ఆసక్తితో దాని యందు వారికి కోరిక ఉదయిస్తోంది. కోరిక పట్ల క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం వల్ల అవివేకము, అవివేకం వల్ల మరుపు, మరుపు వల్ల బుద్ధి నాశనము క్రమంగా సంభవిస్తాయి. బుద్ధి నాశనంతో చివరికి పూర్తిగా చెడిన వారవుతారు. మొత్తానికి విషయభోగాలు సంసారంలో మానవులను శక్తిని క్షీణింపజేసి బుద్ధిని నశింపజేసి పరమార్థిక మార్గంలో కూడా ఇవి ఎంతో అవరోధాలు. విషయాలపై ఏమాత్రం అభిలాష పెట్టుకొన్నా అది పరమార్థిక సుఖాన్ని నశింపజేస్తుంది. కనుక వాటిని పూర్తిగా త్యజిస్తేనే మీకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో కాకపోతే సహజంగా కలిగే విషయ సుఖాల పట్ల విరక్తి, ఆత్మారాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దానిని యథార్థ జ్ఞానాన్ని పొందడం అసాధ్యం. ఇంద్రియాలపై ఆధిపత్యం సంపాదించడానికి వారికే పరమార్థిక అంతిమ ధ్యేయం అంటే పరమగతి లేదా మోక్షం ప్రాప్తిస్తుంది. వివేకశీల బుద్ధికి సారథి అయి మనసనే కళ్ళానికి స్వాధీనం చేసుకున్న మానవుడు సంసారాన్ని తరింపబోయి సర్వవ్యాప్తకుడైన పరబ్రహ్మ పురుషోత్తముణ్ణి అంటే విష్ణు సుప్రసిద్ధి పరమపదిని ప్రాప్తింపజేసుకుంటాడు. ఇతరులు మార్గంలో కలిసిపోతాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. యదా సంహరతే చాయం కూర్మోంగ నీవ సర్వతః ఇంద్రియాణీంద్రియార్థే వ్యస్తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి లోపలికి ముడుచుకొన్నట్లు మానవులు తన ఇంద్రియాలను ఇంద్రియార్థాలైన విషయాల నుంచి సర్వత్రా వెనక్కి మరల్చినప్పుడే వారి జ్ఞానము స్థిరమవుతుంది. అతను స్థిత ప్రజ్ఞుడవుతాడు. కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 10వ మంత్రం.
యదా పంచ వతిష్టతే జ్ఞానాన మానసా సహ బుద్ధి సచ్చన వితిష్టతి తమాహు పరమాగమిం. యోగాభ్యాసం చేస్తుంటే మనసుతో పాటు 5 జ్ఞానేంద్రియాలు ఎంతగానో స్థిరమైపోతాయి. బుద్ధి కూడా ఏ పనులు చేయకుండా ఉండిపోతుంది. ఆ స్థితిని యోగంలో పరమోచ్చ స్థితి అంటారు. కనుకే విషయభోగాల నుంచి నివృత్తి కలగటం కోసం ఇంద్రియాలపై ఆధిపత్యం పొందటానికి శ్రీ సాయి సచ్చరిత్రలో హేమడ్ పంత్ 2 ఉపాయాలు చెప్పారు. మొదటి ఉపాయం, ఇంద్రియాలనే గుర్రాలను మనసు అనే కళ్ళెంతో బుద్ధి అనే సారథి చేత స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియాలు విషయాలు లేకుండా ఉండవు కనుక మరో ఉపాయంతో ఆ ఇంద్రియాలన్నిటినీ హరి లేదా గురుసేవలో పెట్టాలి. అప్పుడు అవి ఘాతుకం కాకుండా శ్రేయస్కరం అవుతాయి అని చెప్పారు. అంతఃకరణలో హరిచింతన, గురుచింతన చేయాలి. చెవులతో వారి చరిత్రను వినాలి. మనసుతో వారిని నిరంతరం ధ్యానించాలి. నాలుకతో హరినామ స్మరణ చేయాలి. పాదాలతో హరి గురువుల గ్రామానికి వెళ్ళాలి. నాసికతో వారి నిర్మూల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వారి దర్శనం చేసుకోవాలి. కానీ సాయిబాబా వీటికంటే 2 సులభము, అమోఘము అయిన ఉపాయాలు ఎంత సహజంగా అర్థమయ్యేలా చెప్పారో చూడండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. మొదటి ఉపాయము 24వ అధ్యాయంలో వరుసగా 46వ ఓవిలో 55 నుంచి 57వ ఓవిలో హేమడ్ పంతు శనగల విషయంలో ఆశ ధోరణిలో చెప్పారు. బాబా అందులో విషయాలను సేవనం చేస్తున్నప్పుడు అది ఏదైనా సరే దానిలో ఇతరులను ఎవరినైనా భాగస్వాములను చెయ్యాలి. ఉదాహరణకి స్వయంగా ఏదైనా తిన్నప్పుడు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి మొదట ఇచ్చి అప్పుడు మనం తినాలి. అప్పుడు స్వార్థం లేదు. ఆ విషయంలోని కోరిక అస్తమిస్తుంది. ఎవరు దగ్గర లేకపోతే సాయిబాబాని స్మరించి మొదట దాన్ని ఆయనకు అర్పించాలి. అప్పుడు సేవింపరాని విషయాల నుంచి మనసు విముక్తి అవుతుంది. రెండవది, ఎంత మహాత్ముల గల వాస్తవికమైన ఉపాయము ఈ అధ్యాయములోనే నానాసాహెబ్ చంద్రకరు దొంగ చూపుని పట్టుకుని బాబా చెప్పారు. అదేమిటంటే బనత బనేలా ప్రయత్నం చేస్తే ఇంద్రియాలు నెమ్మదిగా స్వాధీనంలోనికి వస్తాయి. మనసు మీద ఆధిపత్యం పొందడానికి శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి గీతలో ఇదే చెప్పారు. అసంశయం మహాబోహో మనోదుర్గ్రహం చలం అస్య అభ్యాసచేతనం కౌత్యహే యోగేశ చరణం గృహచితే. ఓ మహానుభావ, నిజంగా ఈ మనసు చంచలమైనదే. దాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా ఎంతో కష్టమే. ఇందులో సందేహం లేనే లేదు. కానీ ఓ కుంతీపుత్రుడు అభ్యాసంతో వైరాగ్యంతోనూ దాన్ని నిగ్రహించవచ్చు. కానీ ఇంద్రియాలపై విశ్వాసం పెట్టకుండా సదా సావధానులుగా ఉండాలి. లేకపోతే అవి ఏ క్షణంలోనైనా ఒక్కసారిగా పైకి లేస్తాయి. ముఖ్యంగా విషయాలను సేవనం చేస్తుంటే మనసులో పాపదృష్టిని లేదా చెడు వాసనను రానియ్యకూడదు. బ్రహ్మదేవుడు సృష్టించిన అందమైన మనోహరమైన వస్తువులను చూడడంలో ఈశ్వర కృపతో దైవశాత్తు లభించిన విషయ భోగాలను శుద్ధ మనసుతో దానిలో ఆసక్తి లేకుండా అనుభవించడంలో సందేహం పెట్టుకోకూడదు. స్వాధీనమైన మనసు గలవాడు రాగద్వేష రహితులు తనకు ఆధీనంలో ఉన్నవి ఆయన ఇంద్రియాలతో అన్నపానద విషయాల్లో లీలమై ఉండి కూడా అంటే విషయభోగాలు అనుభవించవచ్చుచున్నవాడైన మనోనిర్మల తత్వాన్ని మనశ్శాంతిని పొందుతాడు. అంటే అర్థం, ఈ అధ్యాయంలో గోశాలోని స్త్రీలకున్న అందమైన ముఖం గురించిన ఈ కేవలం 37వ ఓవిలతో ఉన్న చిన్న కథను సాయి ఉపదేశానికి ఒక ఉత్తమ ఉదాహరణ. ఎంతో కష్టము, ఉపయోగకరము ఆయన తత్వాన్ని ఎంతో సహజంగా నవ్వుతూ వినోదంగా చెప్పారు బాబా. 50వ అధ్యాయము అజ్ఞాన నిర్వచనం.
అజ్ఞానం అంటే అవిద్య, మాయ లేదా భ్రమాత్మక జ్ఞానమని పోగొట్టుకోవడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కుల దేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉపకారానికి అంతు లేదు. వారే నాకు మానవ దేహాన్ని ఇచ్చారు. నా అదృష్టం వల్ల నేను వారి కడుపున కిమకీటకంగా జన్మించలేదు, లేక తల్లి కడుపుకి బాధకరమై అంధుడుగానో, కుంటివాడిగానో, చెవిటివాడిగానో, మూగవాడిగానో జన్మించలేదు. చక్కని దారుండ్యంతో జన్మించాను. ఈశ్వరి కృప వల్ల నేను, దేవతలు కూడా ఎవరు పాదాలకు నమస్కరిస్తారో ఆ ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలోనే జన్మించి ఎంతో అదృష్టవంతుడిని అయ్యాను. జన్మలను తీసుకున్నప్పుడు కోట్లాది మంది తల్లిదండ్రులు అవుతారు. కానీ ఈ జనన మరణాల నుంచి తప్పించగల తల్లిదండ్రులు లభించడం ఎంతో కష్టం. జన్మనిచ్చేవారు కూడా తండ్రే. రెండవ తండ్రి ఒడుగు చేసేవారు, మూడవ వారు ఆహారం పెట్టి పోషించేవారు, నాలుగో వారు భయాన్నిచ్చి కష్టాలు కొలుమినిచ్చి తప్పించే తండ్రి. జగత్తులో వీరంతా ఒకేలాంటి మహాత్ముల గలవారు. అయితే కారుణ్య మృత్యువ సాగరులైన సద్గురువు తప్ప నిజమైన తండ్రులు ఉండరు. ఆయన అద్భుతమైన చాతుర్యాన్ని చూడండి. తల్లి గర్భాశయములో వేరణ్యం నుంచి యోని మార్గంలో జన్మించేవారు లౌకికంలో తండ్రి, కానీ సద్గురువు అలౌక్యమైన తండ్రి. నీచయోని మార్గం లేకుండా అణువంతైన వీరణ్యాన్ని వెచ్చించకుండా ఆయన తన పుత్రుడికి జన్మనిచ్చి అతనిపై పూర్తిగా అనుగ్రహ రసధారలను వర్షిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీకి. జనన మరణాలను తప్పించేవారు, అత్యంత దయామయులు, జ్ఞానానికి ప్రకటింపజేసేవారు, వేదాలలో నిగూఢమైన సత్యాన్ని, జ్ఞానాన్ని అర్థమయ్యేలా చెప్పేవారు, సర్వవ్యాపకులు అయిన గురుశ్రేష్ఠులకి నమస్కారం. సంసారమనే శారీరత్వ మోరాసిరికి రసమయ కాంతులు వెదజల్లే సూర్యుడా, ఆత్మానుభవం పొందిన మహాత్ములకు తలమానికమైన వాడా, భక్తుల చిత్త చరోకల పాలిట శరత్ పూర్ణిమల ప్రసరించే చంద్రుడా, సాక్షాత్ కల్పవృక్షమే అయిన ఓ గురువర్య, మీకు మా నమస్కారం. గురు మహారాజ్ మహిమ అపరిమితం. దాన్ని వర్ణిస్తుంటే వాక్కుకుండే అభిమానం కరిగిపోతుంది. గురు చరణారవిందాల్లో తలవాల్చి మూగవాడిలా మౌనంగా కూర్చోవటమే మంచిది. గత జన్మలో ఎంతో తపస్సు చేసి ఉంటే కానీ ఈ జన్మలో 3 తపాలను నాశనం చేసే మహాత్ముల దర్శనం ఎవరికి కూడా లభించదు. పరమార్థాన్ని, మోక్షాన్ని లేదా తమ శ్రేయస్సును పొందాలన్న కోరిక ఉన్నవారు మహాత్ముల అధీనంలో ఉండాలి. అప్పుడు వారికి అణుమాత్రమైన అల్పత్వం కలగదు. సత్పురుషులు సాంగత్యం ధన్యం. వాళ్ళ మహిమను ఎంతని వర్ణించను. దానివల్లే సద్భక్తులకు వివేకము, వైరాగ్యము, పరమశాంతి లభిస్తాయి. శ్రీ సాయి సచ్చరిత్రలో ఇంతకు ముందు అనేక చోట్ల వర్ణించబడింది. శ్రీ సాయిబాబా మూర్తిభవించిన శుద్ధ చైతన్యం. అవ్యక్తంలో ఉండే ఆయన స్వయంగా వ్యక్తమైనారు. విషయములలో చిక్కుకొని ఆయన స్థితిని నిశ్చితంగా చక్కగా ఎవరు వర్ణించగలరు? భావిక భక్తులకు, ప్రేమాను శ్రోతులకు ఆయన మాత్రమే కృపావంతులు. తమ చరిత్రను ప్రేమతో రసభరితంగా స్వయంగా ఆయనే చెప్పారు. ఈ చరిత్ర ఆయన దేవాలయమే. జీవనాంతాలకు విరబూయించే ఆయన హస్తం మన తలల మీద పడగానే అహంకారం చూర్ణమైపోతుంది. సోహం అనే జపాన్ని మనస్సు గర్జిస్తుంది. దృష్టికి
అడుగు పడేంత వరకు ఆనందమయంగా అనిపిస్తుంది. పామరుడైన నాకు ఆయన కీర్తిని వర్ణించగల శక్తి ఎక్కడిది? ఆయన స్వయంగా భక్తులపై పరవళ్లు తొక్కే ప్రేమ జలపాతాల వల్లే కృపావంతులైన ఈ గ్రంథాన్ని ప్రకటింపజేశారు. ఆ సాయి చరణాలకు నేను సాష్టాంగపడతాను. శ్రోతలకు అభివందనం చేస్తాను. సాధు సత్పురుషులకు నమస్కరిస్తాను. అందరినీ ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుంటాను. శ్రీ సాయిబాబా సహజ లీలతో సంపూర్ణంగా నీతి కథలను చెప్తుండేవారు. ఆయనకి సదా సర్వదా శాంతియే ఓ అలంకారంగా ఉండేది. శ్రేష్ఠులైన సత్పురుషులు కూడా ఆయన్ని ధ్యానిస్తుండేవారు. ఆయన్ని సూర్యుడితో పోల్చలేం, ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రుడితో పోల్చుదామనుకుంటే చంద్రుడు క్షయమవుతాడు. సాయి మహారాజ్ మాత్రం సదా సంపూర్ణంగా ఉంటారు. ఆయన చరణాలకు హేమాడ్ పంత్ వినమ్రంగా అయి ఈ కథను శ్రద్ధగా ప్రేమగా వినమని ప్రేమతో శ్రోతలకు విన్నపం చేస్తున్నాడు. భూమిని బాగా దున్ని అందులో గింజలను నాటిన కృప అనే మేఘాలు అంటే మీరు వినూత చైతన్యదారులు వర్షించకపోతే పంట పండుతుందా? సత్పురుషుల కథ చెవిని పడితే పాతకాలమన్న మాటే మిగలదు. పుణ్యం ఉదయిస్తుంది. ఆ పండుగ లాభాన్ని పొందాలి. మనకు సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం అనే 4 ముక్తుల్లోనూ ఆసక్తి లేదు. సాయిబాబా పట్ల నిశ్చల భక్తి కలగాలి. అదే మనకి ఎంతో శ్రేష్టమైన ప్రాప్తి. మనం అసలు బద్ధులమే కాదు. అలాంటప్పుడు ముక్తితో మనకేం సంబంధం? మనలో మహాత్ముల పట్ల భక్తి జాగృతం కావాలి. దానివల్ల మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఎక్కడ నేను నీవు అనే స్ఫూర్తి ఉండదో, అలాంటి సహజ స్థితి అభేద భక్తి ఉందో అదే మనకు కావాలి. అదే సాయిబాబాని మనం అడుగుదాం. ఈ గ్రంథాన్ని పఠించడానికి చేతిలోకి తీసుకున్నప్పుడు పాఠ్యము, పఠనము, పాఠకుడు వీటి ఏకాత్మ స్థితిని చూడాలి. హేమాడ్ పంత్ని వదిలేయాలి. ఎందుకంటే అతను ఈ సచరిత్రకు కర్త కాడు. భక్తుల శ్రేయస్సు కోసం కేవలం అతను ఒక నిమిత్తం మాత్రుడు, కారణం అయ్యాడు అని శ్రోతలకు నేను విన్నపం చేస్తున్నాను. అదృష్టవశాత్తు దొరికిన ముత్యపు చిప్పను పారేస్తే వారికి చేతికి రావలసిన ముత్యాలు పోతాయి. పవిత్రమైనదిగా భావించబడే అశ్వత్థ వృక్ష వేళ్లతో మనకేం పని? మన శ్రేయస్సు కోసం మానవులు ఉదాసీనంగా ఉండకూడదు. ఇక్కడ శబ్ద మాత్రలతో మాట్లాడించేవారు శ్రీ సాయిబాబా తప్ప మరెవరూ కాదు. ఆయనే శ్రావ్యము, శ్రవణము, శ్రోత. ఆ ఏకాత్మతను చెలించనీయకూడదు. అక్కడ వినటానికి చెవులు ఆదరపూర్వకంగా తయారు కాకపోతే, మనసు ఏకాగ్రంగా లేకపోతే అది అసలు పఠనమే కాదు. మరి అక్కడ శబ్దాలను ఎవరు గుర్తుపడతారు? ఈ కథను వింటున్నప్పుడు అహంకారం ఉండకూడదు. శ్రోతలు తాము స్వయంగా సాయి రూపులే అన్న భావనను హృదయంలో పెట్టుకోవాలి. అఖండంగా ఏకాత్మతను పెట్టుకోవాలి. అప్పుడే ఈ శ్రవణానికి సార్థకత కలుగుతుంది. అప్పుడే నీటి మీద అలలు నీటిలో కరిగిపోయినట్లు అలా ఇంద్రియాలు ప్రవృత్తి పూర్తిగా నిశ్చయంగా సాయి రూపంగా అయిపోతుంది. అలాగే జ్ఞానులకి పారమార్థిక ఉపదేశము, వినోదం అంటే ఇష్టపడే వారికి వినోదజన్య ఆనందము, కావ్యరసాన్ని గ్రహించే వారికి ఈ గ్రంథంలో సర్వత్రా వేర్వేరు ఛందోబద్ధ కావ్యరచనలు ఆనందము లభిస్తుంది. ఛందోబద్ధ కావ్య రచనల ఆనందము లభిస్తుంది. సరే, ఈ సచరిత్రలో ఇంతకు ముందు 39వ అధ్యాయంలో తమ ఉత్తమ భక్తుడొకతనికి శ్రీ సాయి సమర్థులు చేసిన ఉపదేశం గురించిన వర్ణన అయింది. ఆ భక్తుడు బాబా దగ్గరున్నప్పుడు ఆ రోజు అతను భగవద్గీత 4వ అధ్యాయాన్ని మొదటి నుంచి చదువుతున్నాడు. ఓ పక్క చేతులతో బాబా పాదాలు నొక్కుతున్నాడు. మరోవైపు నోటితో మెల్లమెల్లగా శ్లోకాలను చదువుతున్నాడు. అలా చదువుతున్నప్పుడు 33వ శ్లోకం ముగిసి 34వ శ్లోకం చదవసాగాడు. ఏకాగ్ర చిత్తంతో, పరిమితి లేని పారవశ్యంతో తనలో తాను గొణుక్కుంటున్నాడు. అది జనులకు అర్థం కాకపోతే ఏమవుతుంది? 34వ శ్లోకం చదువుతున్నప్పుడు సాయిబాబాకి ఇప్పుడిక్కడ
తమ ఉత్తమ భక్తుడిపై అనుగ్రహం వర్షించి అతనికి సన్మార్గం చూపించాలని అనిపించింది. ఆ భక్తుడి పేరు నానాసాహెబ్. అతనితో బాబా ఇలా అన్నారు, ఏమిట్రా నానా, నీలో నువ్వు గొణుక్కుంటున్నావు, స్పష్టంగా నోటితో ఎందుకనవు? ఇందాకటి నుంచే చూస్తున్నా, నోట్లో ఏదో గొణుక్కుంటున్నావు, కానీ శబ్దం మాత్రం బయటకు రావటం లేదు. అదేమన్నా రహస్యమా? దానికప్పుడు నానాసాహెబ్ స్పష్టంగా, నేను గీత చదువుతున్నాను, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నోట్లో చదువుకుంటున్నాను అన్నాడు. దానికి శ్రీ సాయి, సరే, అది వేరే వాళ్ళ విషయం, నా కోసం స్పష్టంగా గట్టిగా చెప్పు. నువ్వు చదివేది నీకైనా అర్థమవుతుందో లేదో నన్ను ఒకసారి చూడని. అప్పుడు నానాసాహెబ్ నమస్కరించి త్వద్దిద్ది ప్రణిపాతేన అన్న శ్లోకాన్ని గట్టిగా చదివి వినిపించాడు. అది విన్న బాబాకి తృప్తి కలిగింది. తర్వాత ఆ శ్లోకానికి అర్థం అడిగినప్పుడు నానాసాహెబ్ పూర్వపు ఆచార్యులు చెప్పిన అర్థాన్ని యథావిధిగా చెప్పాడు. బాబా తల ఊపి మళ్ళీ ప్రశ్నించారు ఇలా, నానా, ఉపదేక్షంతి తే జ్ఞానం అన్న మూడో చరణం చూసి దానిని మన్నం చేయి. అందులో తే అన్న అక్షరం తరువాత ఆ కారం అర్థం యొక్క అవగ్రహ లోపించడాన్ని చూపించే చిహ్నం. అర్థం యొక్క అవగ్రహాన్ని పెట్టడం వల్ల అయ్యే అజ్ఞానం అన్న శబ్దం వల్ల దాని అర్థం తిరగబడుతుందేమో చూడు. శంకరానందులు, జ్ఞానేశ్వరుడు, ఆనందగిరి, శ్రీధరుడు, మధుసూదనుడు మొదలైన భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థం అందరికీ ఎలా అంగీకార యోగ్యమైందో నాకు కూడా తెలుసు. కానీ అవగ్రహం పెట్టడం వల్ల వచ్చే విశేషమైన అర్థాన్ని తెలిసి మనం వ్యర్థంగా ఎందుకు పోగొట్టుకోవాలి అన్నారు. కృపారూప మేఘమే అయిన సాయిబాబా భక్తరూప చకోరం లేదా చాతక పక్షి కోసం బోధరూప అమృత కణాలను వర్షించడం గురించిన వర్ణన ఇదివరకే అయింది. కానీ సాయిలీల మాసపత్రిక పాఠకులందరికీ ఈ అర్థం సమంజసం అనిపించలేదు. కొందరికి దీని విషయంలో సందేహాలు మిగిలిపోయాయి. అది ఆశ్చర్యం కదూ. సరే, వారికి తృప్తి కలిగే విధంగా అజ్ఞానం అనే శబ్దాన్ని ప్రతిపాదించడం కోసం ప్రామాణికంగా మరో చిన్న ప్రయత్నం చేస్తాను నేను. బాబాకి సంస్కృత భాషా పరిజ్ఞానం ఎక్కడిది అని కొందరికి సందేహం కూడా కలగవచ్చు. కానీ అలా సందేహించడానికి అసలు కారణం వేరే ఏదో అయి ఉండాలి. ఎందుకంటే మహాత్ములకు తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఏకేన జ్ఞాతేన సర్వం హి విజ్ఞాతం భవతి అన్న శృతి వాక్యాన్ని ఎవరు అంగీకరించరు? సాయిబాబాకు అన్ని విషయాల గురించి ప్రత్యక్ష జ్ఞానం ఉండేది. అరచేతిలో ఉన్న ఉసిరికాయ కనిపించినట్లు అలా సంపూర్ణ విశ్వం ఎవరికి కనిపిస్తుందో, ఎవరి వల్ల సూర్యుడే ప్రకాశిస్తాడో ఆ మహాత్ములకి తెలియనిదంటూ ఏముంటుంది? అలాంటి జ్ఞానమున్న వారికి అజ్ఞానం ఎక్కడ మిగులుంటుంది? వారికి అన్ని విద్యలు, 4 వేదాలు, 6 వేదాంగాలు, ధర్మశాస్త్రము, మీమాంస, తర్కం లేదా న్యాయము, పురాణాలు అవగతమవుతాయి. మరక్కడ సంస్కృత భాష గొప్ప ఏమిటి? సరే, ఈ సాయిలీల మాసపత్రిక పాఠకులు కొందరు ఇలా అంటారు, నానాసాహెబ్ అవిశ్వసనీయుడు. అది తన తల్లో పుట్టిన ఆలోచనలోంచి తీసిన అకారణంగా అజ్ఞానాన్ని చూపించే అవగ్రహమే. అతనే ఈ అవగ్రహానికి సంబంధించిన అజ్ఞాన ప్రకరణను మోసపూరితంగా రచించాడు. అనవసరంగా తన జ్ఞానాన్ని ప్రదర్శించటానికి నిరర్ధక వాదాన్ని లేవదీశాడు. మూలంలో లేనటువంటి అవగ్రహాన్ని కల్పించి జ్ఞానమనే శబ్దానికి జగత్తులో అజ్ఞానమనే మాటను అతను లేవదీశాడు. గీతకు ఎక్కడా లేని అలాంటి చెడు అర్థాన్ని అతను ఆపాదిస్తున్నాడు. కానీ వస్తుస్థితిని చూస్తే, మనసులో సూక్ష్మంగా చక్కగా ఆలోచిస్తే శ్రీ సాయిలీలా మాసపత్రికలో 39వ అధ్యాయంలో నివేదనలో ఎలాంటి విపరీతార్థమూ లేదు. ఎవరెలా అనుకున్నా నానాసాహెబ్ ప్రామాణికమైన కాకపోయినా అతను చెప్పిన విషయాన్ని బట్టి అతని చెప్పిన విషయాన్ని ఉట్టి పుణ్యానికి వ్యర్థమని అనకూడదు. పాఠకులు నానాసాహెబ్ దోషాలను వదిలేయాలి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे मालूम
बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं न जानू, मैं न जानू, मैं न जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 బాబా